హాయ్ గైస్. నేను మీ అనంతపూర్ పోరగాన్ని. ఈరోజు మీ సాయి ఏం చేస్తున్నాడంటే రూమ్లో డైలీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పిచ్చ బోర్ కొడుతుంది నాకైతే. సో నేను ఇంకా మా ఆఫీస్ ఫ్రెండ్ని అడిగేసిన. సో బ్రో మనం ఈరోజు ఈవినింగ్ ఇట్లా బయటికి వెళ్దామా, ఎవడైనా దగ్గరలో ఏమైనా ఉన్నాయా అని అంటే అప్పుడు దగ్గరలో ఈ ఓరియన్ అప్ టౌన్ మాల్ ఉందని చెప్పేశాడు. సర్లే అని చెప్పేసి బైక్ వేసుకొని వచ్చేసినాం అక్కడికి లోపలికి. రాగానే నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే బయట కూడా చూడడానికి చాలా బాగుంది. రష్ ఏం అంత హెవీ ఏం లేరు, ఎందుకంటే వీకెండ్స్ కూడా కాదు కదా. సో బాగున్నారు, అంత రష్ లేరు కాబట్టి బాగా మనము మంచి ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళు అదే పని థీమ్ కూడా ఒకటి రెడీ చేసి పెట్టేశారు, లవ్ థీమ్. మంచిగా ఉంది. ఇక్కడ మన 3D అన్ని గేమ్స్ లాగా అన్ని ఉన్నాయి. సో ఏదో మనము కూర్చోవడానికి బాగుంటది కదా అని చెప్పేసి ఐ ట్రై అన్నట్టు ఒకసారి కూర్చున్నా. చూసా మంచిగా మనము చిన్న పిల్లల్ని కూడా ఒకవేళ వస్తారనుకున్న కూడా వాళ్ళు కానీ మనం పిలుచుకొని రావచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే, ఎందుకంటే రష్ లేరు. మెయిన్ ఎక్కువ రష్ ఉంటే మనకు అక్కడ ఉండబుద్ధి కాదు, వెళ్ళిపోవాలనిపించేస్తుంది. సో అండ్ నేను అలానే రిలయన్స్ లేక వచ్చేసిన తర్వాత కూడా నాకు ఇక్కడైతే ఒక ల్యాప్టాప్ అయితే నాకు పిచ్చగా నచ్చేసింది. మ్యాక్ బుక్ అసలు గ్రీన్ కలర్, ఆ మ్యాట్ ఫినిషింగ్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ ల్యాప్టాప్ చూడంగానే నాకు ఇది ఖచ్చితంగా కొనుక్కోవాలనిపించేసింది, ఎందుకంటే నేను రీసెంట్ గానే అది హెచ్పి ల్యాప్టాప్ ఉన్నాను కాబట్టి నేను ఏమనుకోను. బట్ ఫ్యూచర్ లో అయితే ఖచ్చితంగా అంటే చాలా బాగుంది ఆ ల్యాప్టాప్. అండ్ అలానే మనకి ఇలా ఎక్సిలేటర్‌లో నుంచి దిగుతా ఉంటే మనకి 'అతడు' సినిమాలో మహేష్ బాబు గుర్తొచ్చారు నాకైతే గనక. సరే ఉండు మనము ట్రై చేద్దామని చెప్పేసి అట్లా ఒకటి పెట్టేసినాను. మంచిగా వీడియోస్ తీసుకోవాలా, వీకెండ్ టైంలో బోర్ కొడుతుంది అనుకునే టైం గానీ, ఈవినింగ్ టైం ఎక్కడికి వెళ్ళట్లేదు, ఓన్లీ రూమ్ లేకపోతే ఆఫీస్ అని అనుకునేవాళ్ళు మనం మాల్ దగ్గరలోనే ఇది మనం చూజ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. థియేటర్‌లో కూడా వచ్చేసినాము. నేనైతే అడిగా మూవీకి వెళ్దామా బ్రో అంటే, నో 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 నో, ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ లేట్ అయిపోతుంది, ఇక్కడే అంత లేట్ అయిపోతుంది కదా, సో వద్దులే అని చెప్పి, ఏమన్నా వీకెండ్లో వద్దామన్నాడు. సరేలే అని చెప్పేసా. ఫుడ్ కోర్ట్‌లో కూడా నాకు ఫుడ్ అనేది ఏమో నేను తినలేదు కానీ, బట్ నాకు ఈ థీమ్ అయితే భలే నచ్చేసింది. వాళ్ళు అరేంజ్ చేసిన చైర్స్ కానీ, అది కానీ మనం ఫొటోస్ తీసుకోవాలన్నా, మంచిగా రీల్స్ చేయాలన్నా కూడా చాలా బాగా అనిపించేసింది నాకు. అండ్ నేను కూడా మనం కొత్త షూస్ కొన్నాను కదా, సో అలా 2, 3 రౌండ్లు వేసేసా. 2, 3 రౌండ్లు వేసి వాక్ చేసి, యాక్చువల్‌గా మనం అనంతపూర్‌లో ఉంటే ఏం చేస్తాం? హైదరాబాద్ చిప్స్‌కెళ్తాం. లేకపోతే పిస్తా హౌస్‌కెళ్ళి మంచిగా టైమ్ స్పెండ్ చేసి, మంచి చాయ్ తాగేసి వస్తాం. బట్ ఇక్కడ కూడా మనకి నియర్ బై అని అనుకుంటే ఈ మాల్ మంచిగా చెప్పుకోవచ్చు మనం. ఈ టీ షర్ట్ కూడా చూసా, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. బట్ కాకపోతే ఈ ప్రైస్‌తో 3, 4 షర్ట్స్ వస్తాయిలేరా నాయనా అనేసి అలానే సైడ్ పెట్టేసిన, వద్దని చెప్పేసి. అండ్ మనం బట్టలు ట్రై చేయాలనుకున్నా కూడా ట్రయల్ రూమ్ అయితే కనుక మామూలుగా ఈ నెక్సస్ దగ్గర కోరమాంగ్లలో అయితే కనుక ఫుల్ రష్ ఉంటుంది. బట్ ఇక్కడైతే కనుక నాకేం అంత రష్ అనేది అనిపించట్లేదు. మంచిగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. షాపింగ్ చేయాలని అంటే కనుక నువ్వు నీట్గా చాలాసేపు వెయిట్ చేయలేను నేను అని అనుకుంటే కనుక ఇక్కడ ట్రయల్ రూమ్ ఏం అంత బిజీగా ఏం లేదు. సో మనం ఏదైనా షర్ట్, మనం ప్యాంట్ తీసుకోవాలనుకుంటే టీ షర్ట్లు కానీ నువ్వు ట్రయల్ చేసుకోవడానికి కూడా చాలా టైము వేస్ట్ చేయకోకున్నట్ల మంచిగా మనము విత్ ఇన్ టైంలోనే మనం ట్రయల్ చేసేసుకొని సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా రైట్ సైడ్కి వచ్చేయచ్చు. ఇంకా తాత కనపడొచ్చాడు మనకు. ఈ తాత దగ్గరికి రావాలంటే మనకి వెన్స్డే అయితే మనకు మంచి ఆఫర్లు దొరుకుతాయి. ఇంకా లాస్ట్ ఫైనల్గా నేను ఇంకా 99 స్టోర్లోకి అయితే వెళ్ళిపోయినా. ఇక్కడ అన్ని 99 అన్నారు. సో నేను అలా అన్ని రౌండ్ వేసేసి ఏమైనా స్నాక్స్ సరిపోతాయి ఏమైనా చూద్దామా అని అనుకున్నాం, కానీ నా దగ్గర ఆల్రెడీ ఉండే స్నాక్సే ఉన్నాయి. సో నేను ఇంకా ఏం తీసుకోవాలి, ఇంకా ఉండేటివే స్నాక్స్ అయిపోలేదు నాకు ఈ రూమ్లో. అండ్ లాస్ట్లో మా సీనియర్ వచ్చేసి ఇదేదో సక్కర గుడ్లు అని అంట, అవి చూపించాడు నాకు. భలే చిన్న మ్యాంగోస్ లాగా ఉన్నాయి అవి. నేను అదే చూసి నవ్వుకొని బాగుంటాయి అని అన్నాడు. బట్ ఎందుకో నాకేం అనిపించక సైలెంట్గా సైడ్కి వచ్చేసిన. అండ్ లాస్ట్లో నేను తీసుకునేది అయితే ఈ మూడు ఐటమ్స్: మొలకెత్తిన ఇత్తనాలు, మైసూర్ శాండిల్ సోపు, ఫేస్ వాష్ తీసుకున్నా. ఇంత పెద్ద మాల్లో చాలా పెద్ద షాపింగ్ చేసేసిన నేనైతే కనుక. అవన్నీ లాస్ట్కి ఫైనల్గా బిల్డింగ్ చేయించినాను. నాడే వాడు ఎలా చూసింటాడో ఏమో, నాకే నవ్వు వచ్చేసింది. ఆ మూడో సైడ్ ఇంత పెద్ద మాల్లో మనం చాలా పెద్ద షాపింగ్ మాల్ చేసేసామురా, పెద్ద షాపింగ్ చేసేసాం అనుకున్నాను. అవన్నీ బిల్ చేసేసాను. అయిపోయిన తర్వాత పేమెంట్ ఇచ్చేసి ఇంకా మంచిగా లాస్ట్ అండ్ ఫైనల్గా మంచి చాయ్ తాగిన. 20 రూపీసే అది చాయ్, చాలా అంటే చాలా బాగుంది. మాలో 20 రూపీసే అని అంటే కనుక చాలా బెస్ట్ కదా. నేను వచ్చేటప్పుడు కూడా బండిని అయితే బయట సెల్లార్లో పార్క్ చేయలేదు, బయట పార్క్ చేసి వచ్చేసిన. ఎందుకంటే పార్కింగ్ ఫీజు ఉంటుంది, ఎలాగో కొద్దిసేపు కదా ఉండేది, ఈవినింగ్ టైమే, సో ఎందుకు ఊరినే అని బయట పెట్టేసిన. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ మాల్ విజిట్ చేసింటే కనుక కామెంట్ చేయండి. బాయ్.